మీరు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టారంటే ఇందాక ఒక 3 స్టెప్పులు ఎక్కారు, ఇప్పుడు మరలా ఇంకొక 3 స్టెప్పులు ఎక్కారు, ఇప్పుడు ఒక 4 స్టెప్పులు ఎక్కాలి. ఆ 4 స్టెప్పులు ఏంటంటే పురుషార్థాలు. ఏంటమ్మా అవి? పురుషార్థాలు 4 కదా. ఏంటవి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. అంటే ఈ 4 మెట్లు ఎక్కేస్తే పైది అదే సిలబస్ కంప్లీట్ అయిపోద్ది దాదాపుగా, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఎక్కేసి ఉన్నారో చూద్దాం. ధర్మం, అర్థం, కామం, మోక్షం. దీనికి ముందు ఇంకొక 4 ఉన్నాయి. సిలబస్ ఎక్కువ వద్దని చెప్పాలా నేను. ఆ 4 కూడా చెప్పుకుందామా సింపుల్గా. ఇంకొక 4 అంటే 3 + 3 + 4 + 4 మొత్తం ఎంతమ్మా అమ్మా? 3 + 3 3 + 3 6, మళ్ళా 4, మళ్ళా 4 14. అంతేనా? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఎన్ని మొత్తం ఎన్ని? అదే ఇప్పుడు మాట్లాడే 18వ వార్షికోత్సవం. అర్థమైందా? 18వ వార్షికోత్సవానికి నువ్వు 18 విషయాలు చెప్పమని పంపించాడు ఆయన. నా బిడ్డలు ఎంతో శ్రద్ధగా ఉన్నారు, క్రమశిక్షణతో ఉన్నారు. ఈ 18 మెట్లు కూడా ఎక్కేశారంటే వాళ్ళు నా దగ్గరికి స్ట్రైట్గా వచ్చేస్తారని. వెళ్దామా అందరూ స్ట్రైట్గా బాబా దగ్గరికి? ఎంతమంది స్థాయిలో ఐక్యం కావాలని కోరుకుంటున్నారు? అబ్బో, ఇదే విధంగా బొంబాయిలో కాళికామాత ఆలయం ఉంది. కాళికామాత ఆలయం ముందు మీలాగనే అంతా మంచి బట్టలు కట్టుకొని వాళ్ళు పాటలు పాడుతున్నారు, కీర్తనలు, అద్భుతమైన కీర్తనలు రోజు పాడతారు. ఆ రోజు పూజారికి ఎందుకు ప్రతిరోజు వచ్చి వీళ్ళు ఏం పాడతారంటే ఆ సారాంశం ఏంటంటే, అమ్మా నువ్వు నన్ను కలుపుకో, నీలో ఐక్యం చేసుకో అని ఆర్తితో సంకీర్తన చేస్తుంటే పూజారికి అనుమానం వచ్చింది. వీళ్ళు నిజంగానే కోరుకుంటున్నారా? ఇప్పుడు మీరు అందరూ చేయెత్తారు కదా, మేము కలిసిపోతామని అని ఆయన ఒక ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి వెనక పక్క ఇంకొకరు నిలబెట్టాడు. అరే నేను చెప్పిన సమయానికి నేను చెప్పినట్టుగా చెప్పు అంటే అదృశ్యవాణి. వీళ్ళు పాడుతున్నారు, అమ్మ నన్ను కలుపుకో అని పాడుతుంటే అప్పుడు వెనక నుంచి భక్తులాలా వాయిస్ వినపడింది. ఒక్కసారి చూశారు, ఏంటి ఇక్కడ? ఈయన ఊగిపోయి అమ్మవారు యాక్షన్, అమ్మవారు పలుకుతున్నారని. ఆమె ఏం చెప్పిందంటే, మీరు భజనను కొనసాగించండి, ఇక్కడ నుంచి 60 నిమిషాల లోపు ఎవరైతే ఇక్కడ ఉంటారో నా ప్రాంగణంలో వాళ్ళందరినీ ఐక్యం చేసుకుంటాను అని చెప్పి 60 నిమిషాలు వాయిస్ అయిపోయింది. పాట పాడే వాళ్ళకి మొదలైంది. ఇవి నిజంగానే కలుపుకుంటే మా పరిస్థితి ఏంటి? ఇంటికాడ పిల్లలు, మా వారు ఏం చెప్పొచ్చాను ఇక్కడికి, ఇప్పుడేమో కలుపుకునేసి నా పరిస్థితి ఏందని ఊరికని అలా చెప్పి ఇప్పుడే వస్తాను అక్క అని ఒక ఆమె బయలుదేరింది. 60 నిమిషాల లోపల అమ్మవారు ముందు అందరు ఖాళీ అయిపోయినారు. అప్పుడు చెప్పాడంట పూజారి అమ్మవారితో, అమ్మ ఇదంతా నటనమ్మ, కాబట్టి మీరు ఎలా చేయిస్తారో నాకు తెలియదు. కాబట్టి దానికి ముందున్న 4 అవస్థలు ఉన్నాయి మనకు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. 4. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాక ముందు చదువు నేర్చుకోవడం, అదంతా అంటే వృత్తి నేర్చుకోవడం. గృహస్థం అంటే పెళ్ళి, పిల్లలు, సంసారం. వానప్రస్థం అంటే ఈ 2 బాగున్నాయి, అందరికీ తెలుసు. వానప్రస్థం అంటే ఈ గృహస్థాశ్రమం నుంచి విడిపడిపోయి, ఇదంతా దీనికోసం కాదు నేను వచ్చింది, భార్య కోసం, బిడ్డల కోసం కాదు, ఇంకేదో ఉంది, జిజ్ఞాసులు అన్నానే ఇంకేదో ఉంది అని ఈ సంసారాన్ని, ఆ సంసార బాధ్యతల్ని నీ పుట్టిన సంతానానికి విడిచిపెట్టి, నీ బిడ్డలకి విడిచిపెట్టి, ఆ బాధ్యతలన్నీ వాళ్ళని ఎత్తినబట్టి నువ్వు కాస్త భక్తి మార్గంలో పక్కకు రావడం, అలా చూస్తూ ఉండడం, గమనిస్తూ ఉండడం వానప్రస్థం. ఎప్పుడు వస్తుందండి వానప్రస్థం అంటే, నీకు బిడ్డలు పుట్టి, ఆ బిడ్డలకి బిడ్డలు పుట్టి, నీ తండ్రి స్థానాన్ని వాళ్ళగానే ఆక్రమిస్తే నీకు పై స్టెప్కి ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు దాకా మీ కుటుంబంలో తండ్రి నువ్వు, బిడ్డలు వాళ్ళకి పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత బిడ్డలు పుట్టారు. ఇప్పుడు తండ్రి ఎవరు? ఆడు తండ్రి, నువ్వెవరు? తాత. అంటే ప్రమోషన్ వచ్చింది, అంటే వ్యవస్థ మారింది. ఇప్పుడు నువ్వు వానప్రస్థానికి వచ్చావు. వానప్రస్థానికి వచ్చినటువంటి అత్తగారు ఏం చేయాలి? బాధ్యతల్ని కోడలకి
అప్పగించాలి. వానప్రస్థానికి వచ్చినటువంటి తండ్రి ఏం చేయాలి? బాధ్యతని బిడ్డకి అప్పగించి గమనిస్తూ ఉండాలి. అనుభవం లేదు కదా. అలా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకోండి మీరే. అది వానప్రస్థం. చాలామంది లేరు, రావడం లేదు. ఇంకా గృహస్థాశ్రమంలోనే కొట్టుకొని పోతాం. అక్కడ మైనస్ పాయింట్లు, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. సన్యాసాశ్రమం అంటే భార్యను కూడా విడిచిపెట్టి ఇంకేం లేదు, ఒక్కరే నువ్వు భగవంతుడు ఇంకేం లేదు. ఇంకా సన్యాసాశ్రమం ఎంతమంది వస్తున్నారండి సన్యాసాశ్రమంలోకి? ఫెయిల్. 2 వ్యవస్థల్లో ఫెయిల్ అవుతున్నాం కాబట్టే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఆ 2 స్టెప్పులు అర్థమైంది కదా. ఇంకా ప్రధానమైంది ధర్మం, అర్థం, కామం, మోక్షం. మోక్షం మనకు కావాలి. శాస్త్రం ఏం చెప్తుంది? నీకు మోక్షం కావాలి అంటే 2 నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉన్నాయి. అవేంటంటే అర్థం, కామం. అర్థాన్ని సంపాదించాలి, డబ్బు కావాలి కదా బతకాలంటే, కోరికలు తీర్చుకోవాలి కదా. కాబట్టి ఈ 2 కావాలి. ఈ 2 కావాలి, మోక్షం రావాలి అంటే ఇంకొక పదాన్ని నువ్వు పట్టుకో, ఈజీగా వచ్చేస్తుంది. అదేంటంటే ధర్మాన్ని పట్టుకో. ధర్మం ప్రకారం అర్థాన్ని సంపాదించు, ధర్మం ప్రకారం కోరికలు తీర్చుకో. ఇంకా అయిపోయింది, నువ్వు సిలబస్ పూర్తి చేసావు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అంటాడు. ఇప్పుడు ధర్మం ఏంటో తెలియాలి. ఎవరు చెప్తారు ధర్మం ఏంటో? ఎవరు చెప్తారు? సత్సంగానికి వస్తే కూడా చెప్పరు. ఆయన తెలియాలి కదా ముందు. ఇప్పుడు మీకు నేను ధర్మం చెప్పాలంటే నాకు ధర్మం తెలియాలి కదా. ధర్మం ఎక్కడుంది? సనాతన ధర్మంలో రాయబడి ఉంది వేదాల రూపంగా. వేదాలు చెప్తా ఏది ధర్మం, ఇతిహాసాలు చెప్తా ఏది ధర్మం, ఉపనిషత్తులు చెప్తా ఏది ధర్మం, ఏది అధర్మం. ఇప్పుడు మనకు వేదాలు చదివే జ్ఞానం లేదు, సంస్కృతం రాదు, వచ్చినా అర్థం చేసుకోవడం కష్టం. అది మనకు లేదు ఆ జ్ఞానం. సంస్కృతంలో ఉంటుంది, ఒకవేళ తెలుగులో ఉన్న అర్థం కాదు. కాబట్టి మనం మోక్షాన్ని పొందాలంటే ధర్మం ఏంటో తెలుసుకోవాలి. ఆ ధర్మం ప్రకారమే అర్థాన్ని కావాలని చేయాలి. ఇక్కడ మనకు పామరులంగా ఉన్నాం, కాస్త అల్పజ్ఞానంతో ఉన్నాం, కాస్త బాధ్యతలతో ఉన్నాం, కాస్త గృహస్థాశ్రమంలో ఉన్నాం, పూర్తిగా ఈ మార్గంలో ఉండలేకపోతున్నాం. మరి మోక్షం లేకపోతే ఎలా అంటే సింపుల్. ఆ సారమంతా రంగరించి బాబా వారు మనకిచ్చాడు సచ్చరిత్ర. దాన్ని పట్టుకోండి, సచ్చరిత్రను పట్టుకోండి. సచ్చరిత్రలో ధర్మం ఏంటో చెప్పబడింది, ఎలా అర్థాన్ని సంపాదించాలో చెప్పబడింది, ఎలా కోరికలు తీర్చుకోవాలో చెప్పబడింది, ఎలా మోక్షాన్ని సంపాదించాలో తీర్చబడింది. కేవలం 400 పేజీల సంక్షిప్త చరిత్ర లేదా 800 పేజీల విపులంగా ఉండేటువంటి మక్కీ చరిత్ర 800 పేజీలు. ఇది కూడా చేయలేమా అంటే చేయొచ్చు. అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ ఎంతమంది రేపటి నుంచి ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడతారు? చెయ్యెత్తి చెప్పాలి. ప్రమాణం అక్కడ ఒక భక్త మహల్సాపతిలాగా నువ్వు జీవించగలవా? భక్త మహల్సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదే మా నీరాజనం. అందరికీ డబ్బులు ఇస్తున్నా ఏ రోజు డబ్బులు అడగలా బాబా వారిని. అయ్యా నీకు అనుంగు శిష్యుడిని కదా, నీతోనే పడుకుంటాను కదా, నీ మసీదులో నీతోనే ఉంటాను కదా, మరి అంతమందికి డబ్బులు ఇస్తున్నావు, నేను పేదరికంలో ఉన్నా అని ఎప్పుడైనా నోరు తెరిచి అడిగాడా? సరే ఆయన పక్కన పెట్టండి, ఆ ఇల్లాలు ఎంత గొప్పది, మహల్సాపతి కంటే 100 రెట్లు గొప్పది. ఆడవాళ్ళు గమ్మనుంటారండి. అయ్యా నువ్వేమో ఆయనకి పేరు పెట్టిన వాడివి, మహల్సాపతి పేరు పెట్టాడని పొగుడుతున్నారు, గొప్పవాడివి, మరి నువ్వేమో 1 పైసా తీసుకురావడంలే, నువ్వు బాబా దగ్గర దక్షిణ తీసుకొని నా ఇంటికి రాని ఎప్పుడైనా అడిగిందా మహాతల్లి? అలా ఎంత గొప్ప విషయం. కాబట్టి ఆయనకున్న ఓర్పు, ఆయనకున్న సహనాన్ని బట్టే ఈరోజు అన్ని గుడుల్లో సహనము శ్రద్ధ అని రాసిపెట్టి ఉంది. ఎందుకంటే ఆయనకి గన సహనం లేకపోతే బాబావారు ఎప్పుడో 72 గంటల సమాధి అప్పుడే ఆయన దేహాన్ని చాలించుండేటువంటి పరిస్థితి ఉంది. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. ఆవో సాయి అన్నావు, అనన్య భక్తిని చాటావు, సాయి దేహానికి కాపుగాచి సబూరి చాటావు,
సాటి లేని సాయి సన్నిధి మాకు వసగినావు, నువ్వు లేకుంటే ఏమయ్యేదో అని తలచినా గుండె పగిలిపోతుంది, మనసు మూగదవుతుంది. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదేమా నీరాజనం. సాయి మాట వేదవాక్కుగా తలచావు, నిలిచావు వెన్నుదన్నుగా. ఎంతమంది ఎన్ని చెప్పినా కదలని సడలని దీక్షపూనగా. ఆకలి దప్పులు మాని ఎలా ఉండగలిగావు, సాయిని ఒడిలో మోసి భాగ్యశాలివైనావు. పిడుగులొచ్చి పైబడిన తొనకని స్థైర్యం, సునామీలు ముంచేసిన బెదరని ధైర్యం. నిన్ను మించిన భక్తాగ్రేసరులెవరున్నారయ్యా, నీకు నీవే సాటి అంటోంది భక్త కోటి. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదేమా నీరాజనం. ధనము పైన ఆశ లేదుగా, ఏ ప్రతిఫలము ఆశించని సేవ నీదిగా. కోరికల జాడలేదుగా, ఏ కష్టాలు పస్తులకు జడవలేదుగా. శరణాగతి భావనకు నిలువెత్తు నిదర్శనంగా, సూర్య చంద్రులుండు వరకు మాయని ఘనత. సాయి భక్త కోటి మీకు చూపుతోంది కృతజ్ఞత. నిన్ను మించిన భక్తాగ్రేసరులెవరున్నారయ్యా, నీకు నీవే సాటి అంటోంది భక్త కోటి. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదేమా నీరాజనం. అలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి, భక్త బృందానికి, ముఖ్యంగా మా ఆత్మీయులు హరిప్రసాద్ గారికి, మేడం గారికి, అందరికీ కూడా, అంటే ఈ అవకాశం రావడానికి బాబా వారు ఎంచుకున్నటువంటి వారు ఆయన ద్వారా వచ్చింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.